రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. శివ మహేష్ అనే ఇంజనీరింగ్ విద్యార్థికి నిప్పంటించారు దుండగులు. అయితే తోటి విద్యార్థుల ఈ ఘాతుకానికి ఒడిగట్టారని అంటున్నారు. శివ మహేష్ శరీరం 90% కాలిపోయింది. తీవ్రంగా గాయపడిన శివ మహేష్ ను ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. శివ మహేష్ అభినవ హైటెక్ కాలేజ్ లో చదువుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, అసలు ఏం జరిగింది? ఇంజనీరింగ్ విద్యార్థి ఒంటికి నిప్పంటించింది ఎవరు? ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది? తరంగిణి శివ మహేష్ అనే విద్యార్థి మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ కు చెందినవాడు. ఈ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం ట్రిబుల్-ఈలో జాయిన్ అయ్యాడు. అయితే అభినవ హైటెక్ ఇంజనీరింగ్ కళాశాలలో ట్రిబుల్-ఈ జాయిన్ అయ్యాడు. అయితే ఈ రోజు ఉదయం పరీక్షల కోసం కళాశాలకు వచ్చాడు. కళాశాలలో రెండు విద్యార్థుల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తుంది. రెండు వర్గాల మధ్య గొడవ పడిన తర్వాత ఏం జరిగిందన్నది మాత్రం తెలియరావట్లేదు. విద్యార్థులు మాత్రం ఎక్కడి వాళ్ళక్కడ వెళ్లిపోవడంతో ఆ తర్వాత ఇతనికి నిప్పు పెట్టింది ఎవరు అన్న కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అతనికి నిప్పు పెట్టడంతో అక్కడ పంట పొలాలు, కళాశాల చుట్టూ ప్రాంతంలో పంట పొలాలు ఉండడంతో రైతులు అతన్ని చూసి పోలీసులకు 108కు సమాచారం అందించారు. అతన్ని ఊటావుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఉస్మానియా ఆసుపత్రిలో అతని ఒంటి మొత్తం 90% పైగా కాలిపోయింది. దీంతో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు కూడా చెప్తున్నారు. అతని పేరెంట్స్ ఇప్పుడే ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే మొత్తానికి ఈ ఘటన ఎవరు చేశారన్న దాని మీద పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇది ప్రేమ వ్యవహారము కారణమా, కళాశాల యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వనందుకు ఆత్మహత్య చేసుకుందా, ఇదన్నీ కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. తరంగి